ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సైకిల్ తొక్కుదాం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబుల్లి పిలుపు. కేజీ బేసిన ఆయిల్ గ్యాస్ లో 50% వాటర్ రాష్ట్రానికి ఇవ్వాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్. కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వ వైభవం. ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ పిఆర్ రాసాని. ఇక డీటెయిల్స్ చూస్తే అన్నమయ్య జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మదనపల్లిలో సండేస్ ఆన్ సైకిల్ ర్యాలీ ఆదివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమం ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబుల్లి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని మల్లికార్జున సర్కిల్ వరకు కోలాహలంగా సాగింది. ఆరోగ్యమే మహాభాగ్యం, ఫిట్ బాడీ, ఫిట్ మైండ్, ఫిట్ నేషన్ అనే స్ఫూర్తిదాయక నినాదాలతో ప్రజల్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లారు. నిత్య జీవితంలో వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలని, తద్వారా శారీరక మానసిక దృఢత్వం సాధ్యమవుతుందని ఈ ర్యాలీ ద్వారా పోలీసులు సందేశమిచ్చారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ పర్యావరణానికి మేలు చేసే సైకిల్ వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచే పోలీస్ శాఖ తమ సిబ్బందితో పాటు ప్రజల ఆరోగ్యం, ఫిట్నెస్ పై ఎంతటి ప్రత్యేక దృష్టి సారిస్తుందో ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పారు. ఈ సైకిల్ ర్యాలీలో పోలీస్ అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మదనపల్లె 1వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఆర్ఎస్ఐలు శ్రీనివాసులు, చంద్రశేఖర్, మక్బుల్ తదితర సిబ్బంది ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు నామినేటెడ్ డైరెక్టర్ డాక్టర్ విఆర్ రాసాని పేర్కొన్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణం గొల్లపల్లి రింగ్ రోడ్ నందుగుల ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా గ్రంథాలయ అధికారిని ఆర్ వసంతకుమారి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విఆర్ రాసాని మాట్లాడుతూ గతంలో గ్రంథాలయ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురి కాబడిందని, అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజధాని అమరావతిలో 137 కోట్లతో అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించడానికి శ్రీకారం చుట్టిందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఇందుకు ప్రతి జిల్లా లేదా 2 జిల్లాలకు ఒక చైర్మన్ నియమించడం జరిగిందన్నారు. తద్వారా గ్రంథాలయ వ్యవస్థకు పూర్వ వైభవాన్ని తీసుకురాగలమన్నారు. గ్రంథాలయాలు సకల విజ్ఞానానికి నిలయాలని, గ్రంథాలయాల నిర్వహణ ఎక్కడ బాగుంటుందో ఆ ప్రాంతం గ్రంథాలయాలు సకల విజ్ఞానానికి నిలయాలని, గ్రంథాలయాల నిర్వహణ ఎక్కడ బాగుంటుందో ఆ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో విద్యా విధానంలో ఎంఎల్ అనే పద్ధతి ఉండేదని, ప్రతిరోజు 1 గంట పాటు విద్యార్థులు పుస్తక పఠనం చేసేవారన్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో 1 గంట పాటు పుస్తక పఠనాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధి కొరకు గత నెల 23వ తేదీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామని, సమస్యలను అధిగమించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గ్రంథాలయాల్లో పనిచేసే సిబ్బంది వేతనాల పెంపు, ఇతర సమస్యలపై కూలంకషంగా చర్చించడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అంచెలంచెలుగా గ్రంథాలయ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మంత్రి నారా లోకేష్ దృఢ నిశ్చయంతో ఉన్నారని స్పష్టం చేశారు. మదనపల్లి శాఖ గ్రంథాలయం నిర్వహణ అద్భుతంగా ఉందని, గ్రంథాలయ అధికారి వసంతకుమారి పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో భాగంగా రాసాని దంపతులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ఉమాదేవి, రచిత, డిఎస్ఏ కృష్ణమూర్తి, వైఎస్ మునిరత్నం, డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు, పిఎం నాగరాజు, జయమ్మ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మదనపల్లి ముఖ్య కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ బృందం గట్టుకు చెందిన జనార్దన్ రెడ్డి అండ్ నర్మద దంపతుల కుమార్తె నిహారిక, ములకల్ చెరువుకు చెందిన మురళీధర్ అండ్ సౌభాగ్యలక్ష్మి దంపతుల కుమార్తె సాయి గోపిక హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం తమ కేశాలను దానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు. కేశాలు దానం చేసిన నిహారిక అండ్ సాయి గోపికలకు ప్రశంసా పత్రాలు, పూల మొక్కలతో అభినందనలు తెలిపిన హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడు సునీల్. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడు సునీల్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ 2 నెలల క్రితం కేశాల దానం మొదలు పెట్టడం జరిగిందని, ఇప్పటికీ 5 మందికి ఉచితంగా విగ్గులు అందించామని, క్యాన్సర్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేలా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తమ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే గట్టుకు చెందిన జనార్దన్ రెడ్డి మరియు నర్మదా దంపతుల ముద్దుల కుమార్తె నిహారిక కావచ్చు, ములకల్ చెరువు చెందినటువంటి మురళీధర్ మరియు సౌభాగ్యలక్ష్మి దంపతుల సాయి గోపిక కావచ్చు, ఈరోజు వారి అందంలో సగభాగమైనటువంటి కేశాలు దానం చేయడం చాలా స్ఫూర్తిదాయకం. ఇలానే మరెంతో మంది వీరిని ఆదర్శ
కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ మనదే అని, దానిపై హక్కు కూడా మనదేనని సిపిఎం నేత పి శ్రీనివాసరావు అన్నారు. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం కేజీ బేసిన్ ను ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు మాట్లాడుతూ మన గ్యాస్ మన హక్కు అని నినదించారు. కేజీ బేసిన్ గ్యాస్ లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం పోరాటం చేయాలన్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్ పై మనకే హక్కు ఉండాలని, 50% వాటా ఇవ్వాలని, గ్యాస్ ఆయిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తా రోకోలు నిర్వహించనున్నట్లు వివరించారు. అంతర్జాతీయంగా గ్యాస్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్న సంక్షోభం నెలకొందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలోని కేజీ బేసిన్ లో లభిస్తున్న ఆయిల్ గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవడం శాపంలో మారిందన్నారు. ఒకవైపు ప్రపంచ మార్కెట్ను అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ రిలయన్స్ కంపెనీ శాసించడం వల్ల ప్రజలకు ఈ దుస్థితి పట్టిందన్నారు. 5-6 నెలలుగా ప్రజలకు గ్యాస్ దొరకడం అత్యంత కష్టతరంగా మారిందన్నారు. గత ప్రస్తుత ప్రభుత్వాలు అంబానీ, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలకు కొమ్ము కాస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఓఎన్జీసీ, కేంద్ర ప్రభుత్వం కలిసి వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న తర్వాత ఎటువంటి పెట్టుబడి పెట్టని రిలయన్స్కి పెత్తనం దక్కిందన్నారు. రోజుకు 21,000 టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుందని, మన రాష్ట్ర అవసరాలకు 4,000 టన్నులు సరిపోతుందని, ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిందన్నారు. ఆ ప్రకారం మనకు 200 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని, 10,000 కోట్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు. అందువల్లే వామపక్ష పార్టీలు మన గ్యాస్ మన హక్కు అని, కేజీ బేసిన్లో రిలయన్స్ చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. సంపద సృష్టిస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చెప్పారని, అయితే రాష్ట్రంలో ఉన్న సంపదను సీఎం అయిన తర్వాత కూడా కాపాడలేకపోతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీతో పోట్లాడి మనకు రావాల్సిన 50% వాటాను రాబడితే సంపద సృష్టించవచ్చన్నారు. ఈ నేపథ్యంలో 9న చేపట్టనున్న రాస్తా రోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ కూడా రిలయన్స్ సంస్థకి, అదానీకి కట్టబెట్టడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశం అంటే అంబానీ, అదానీలు అనే పరిస్థితి ఉంది తప్ప ప్రజలు వాళ్ళ ఇబ్బందులు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒకవైపున అమెరికా ప్రపంచ దేశాల మీద పెత్తనం కోసం, ఆయిల్ నిక్షేపాల మీద పెత్తనం కోసం నిర్బంధాన్ని ప్రయోగిస్తుంటే, రాష్ట్రంలో కానీ రిలయన్స్, అంబానీ, అదానీ సంస్థలు పెత్తనం చేస్తూ దేశాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు కృత్రిమ కొరతను సృష్టించేసి గ్యాస్ కానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసేదానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్ను మన రాష్ట్రానికి వాడుకోవాలని చెప్పి 12th ఫైనాన్స్ కమిషన్ చెబుతున్నప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు మొత్తంగా గుజరాత్కి తరలించుకుపోయి ఇతర ప్రపంచ దేశాలకి అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో తయారవుతున్నటువంటి గ్యాస్ను మనకు ఉపయోగించుకోవాలి. అందరికీ ఉచితంగా గ్యాస్ సరఫరా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాలకు యూనివర్సిటీ స్థాయి కల్పించాలని ఏఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఈ కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. మదనపల్లిలో నిర్వహిస్తున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ, సైద్ధాంతిక శిక్షణ తరగతుల 2వ రోజు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఏఎస్ఎఫ్ ఉజ్వల చరిత్ర, విద్యార్థి ఉద్యమాల ప్రాముఖ్యతపై వివరించారు. ప్రభుత్వ విద్యను బలహీనపరుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపించారు. కేజీ నుండి పీజీ వరకు వివిధ రకాల ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని తెలిపారు. అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి ప్రవేశ పరీక్షను ఎన్టీఏ వంటి సంస్థలకు అప్పగించడం వల్ల ప్రశ్నపత్రాల లీకేజీలు చోటు చేసుకుంటున్నాయని, దీని కారణంగా పేద మరియు మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకపోవడం, నిధుల కొరత వంటి సమస్యలతో ఉన్నత విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని విమర్శించారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణ, ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఐఏఎస్ఎఫ్ ఉద్యమాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ శిక్షణ తరగతుల్లో ఐఏఎస్ఎఫ్ జిల్లా ఉద్యమ నిర్మాణంపై మాజీ రాష్ట్ర నాయకుడు పి మహేష్ బోధించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్, జిల్లా కార్యదర్శి మాధవ్, చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రవీణ్, గర్ల్స్ కన్వీనర్ గంగారాణి, కో కన్వీనర్ నవ్య తదితరులు పాల్గొన్నారు. దోబీ పేరుతో, అదేవిధంగా పాకెట్ మనీ పేరుతో వివిధ బుక్స్ కానీ, టై కానీ, షూ కానీ, బెల్ట్ కానీ రకరకాల ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలను
వెచ్చించి వారి యొక్క రక్తాన్ని జలగల్లా పీల్చడం ఈ యొక్క కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు మామూలే అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో విద్యా వ్యాపారం జరుగుతుంది, విద్యా ఫీజు దోపిడీ జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య గాని, నారాయణ గాని, భాష్యం గాని, ఎన్ఆర్ఐ గాని, విజ్ఞాని గాని, అదేవిధంగా గీతం గాని, ఇలాంటి విద్యా సంస్థలన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దమ్ముకుంటారని చెప్పి మీకు తెలియదా? మీకు తెలిసినా కూడా మీరు గుమ్మ ఉంటారు. ఎందుకంటే చైతన్య బిఎస్ రావు మనోడే, భాష్యం రామకృష్ణ మనోడే, మొన్ననే రాజ్యసభ కూడా ఎంపిక చేశాం. అదేవిధంగా నారాయణ మన మంత్రే, విజ్ఞాన్ మదనపల్లె సమీపంలో గల మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన ఎన్సీసీ క్యాడెట్లు జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచారని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఎన్సీసీ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి క్యాడెట్ రామిరెడ్డి లక్ష్మణ్ మరియు ప్రథమ సంవత్సరం సైబర్ సెక్యూరిటీ విద్యార్థిని క్యాడెట్ మల్లెపూల భార్గవి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్లో మే 25 నుండి జూన్ 3, 2026 వరకు నిర్వహించిన ప్రతిష్టాత్మక సండర్ఫ్ హిమాలయన్ ట్రెక్కింగ్ ఎక్స్పెడిషన్లో పాల్గొన్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఎన్సీసీ డైరెక్టరేట్ నుంచి ఎంపికైన 2 క్యాడెట్లు మిడ్స్ యూనివర్సిటీ విద్యార్థులు కావడం గర్వకారణమని అన్నారు. ఈ సాహస యాత్రలో ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలు, ట్రీ ట్యాప్ పోటీలు, ఇండో నేపాల్ సరిహద్దు వెంబడి దోతరి నుంచి శ్రీఖోల వరకు 68 కిలోమీటర్ల కఠిన ట్రెక్కింగ్, సన్రైజ్ వ్యూ పాయింట్స్ యాత్ర, 22 కిలోమీటర్ల టైగర్ హిల్ డార్జిలింగ్ ట్రెక్ వంటి అనేక సాహస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఇండోర్ రాక్ క్లైంబింగ్ పోటీలో క్యాడెట్ మల్లెపూల భార్గవి దేశవ్యాప్తంగా పాల్గొన్న ఎన్సీసీ క్యాడెట్ల మధ్య తృతీయ స్థానం సాధించి యూనివర్సిటీకి మరింత కీర్తిని తీసుకువచ్చిందని తెలిపారు. తమ విజయానికి సహకరించిన 35 ఆంధ్రప్రదేశ్ బెటాలియన్ ఎన్సీసీ చిత్తూరు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్వి మోనిస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి లోగనాథన్ మరియు ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ తిరుపతి వారికి క్యాడెట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్రెక్కింగ్లో ప్రతిభ చూపిన క్యాడెట్లను మిడ్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందించారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.